హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిం మీద కొట్టుదు అని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం నాకు తన ఆశీస్సులు జోడ్చేయనుగాక. అలాగే తలలు వంచి చిన్న ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఇటు రీతిగా సమకూర్చినందుకై స్తోత్రం నా తండ్రి. ప్రభువా, ఈ సమయంలో అనేక మంది లోకంలో ఉన్నప్పుడు, అనేక మంది పాపంలో పట్టబడి అయా బానిసలుగా ఉన్నప్పుడు, అయా మమ్మల్ని అయితే నాయన మీ సన్నిధిలోకి అయా నా తండ్రి మమ్మల్ని స్వతంత్రులుగా చేసి తీసుకొచ్చినందుకే స్తోత్రము తండ్రి. ప్రభువా, మీ రక్తం చేత మమ్మల్ని కడిగారు, మా పాపాలను తుడిచివేసి ప్రభువా
అయా నా తండ్రి, మమ్మల్ని నాయన పరలోకానికి వారసులుగా చేసినందుకే స్తోత్రం తండ్రి. నిజంగా నా తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే అయా మమ్మల్ని ముందుగా చూసిన దేవా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలు మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీరే రంగం మీదకి రండి ప్రభువా. అయా, ఒక మనుష్యుడు ఇక్కడ నిలబడి మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ జీవము కలిగిన దేవా నీవు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం ప్రభువా. కనుక మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయా నా తండ్రి, ఇప్పుడు చదివిన వాక్యం మీరు రాసింది ప్రభువా, కనుక దానికి అర్థం చెప్పవలసింది కూడా నీవే తండ్రి. కనుక మీరు రండి. ఇక్కడ అల్పుడును అయోగ్యుడిని ప్రభువా, ఇక్కడ నిలబడిన నేను నిమిత్త మాత్రుడిని, పాపం నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమీ కాను ప్రభువా. దయతో నా దోషములను అపరాధములను మన్నించి అయా మా అందరితో మాట్లాడటకు మీరు రంగం మీదకి రండి ప్రభువా. అయా నా తండ్రి, ఈ చదువుకున్న వాక్య భాగం నుంచి ప్రభువా మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆశీర్వదించండి, అయా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి అయా నా తండ్రి. నన్ను నేను మీకు పరిపూర్ణంగా సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. నా ఆలోచనలు పక్కకు పెట్టి అయా కేవలం మీకు మాత్రమే చూడడానికి సహాయం చేయండి. మీరే పూర్తిగా అయా నా తండ్రి ఈ సమయాన్ని తీసుకొని ప్రభువా మీ బిడ్డలతో మీరే మాట్లాడమని, అయా మమ్మల్ని జీవింపచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు 2 చేతులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫ్రీ. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. మనం వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, వచ్చే నెలలో మనకి సెలవులు ఉన్నాయి. ఓకే, దసరా సెలవులు. ఓకే, సో దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ దసరా సెలవుల్లో ఒక 2 రోజులు మీరు సమయాన్ని ఇస్తే, ఓకే, సో ఫ్యామిలీ క్యాంపు పెట్టాలన్న ఆలోచన దేవుడు ఇచ్చాడు. మరి ఒక 2 రోజులు మీరు సమయాన్ని ఇవ్వగలరా? ఆమేన్. సో అది ఏ రోజు అనేది మనం తర్వాత డిసైడ్ చేద్దాం. ఆ 2 రోజులు బహుశా మేబీ 10-11 ఉండొచ్చు. అంటే శుక్రవారం, శనివారం, 11-12 అనుకుంటా నాకు తెలిసి. ఓకే, 12వ తారీఖు పండుగ కదా, రైట్. సో 11-12, సో శుక్రవారం, శనివారం మరి చూద్దాం, ఆలోచన చేద్దాం, తర్వాత ప్రార్థిద్దాం. సో ఆ రోజు స్పెషాలిటీ ఏంటంటే అది ఫ్యామిలీ క్యాంప్ అన్నమాట. ఓకే, అంటే కేవలం కుటుంబాలుగా రావాలి అందరూ. ఓకే, సో భార్య, భర్త, పిల్లలు. అయితే కుటుంబంలో కొంతమంది చర్చికొచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది రాని వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ రోజు ఏంటంటే రాని వాళ్ళు కూడా తీసుకుని రావాలి. ఆమె పిల్లలు రాకపోతే చర్చికి వాళ్ళని కూడా ఆ రోజు తీసుకుని రండి. ఒకవేళ భార్య రాకపోతే ఆ రోజు భార్యను తీసుకుని రండి. ఒకవేళ భర్త రాకపోతే ఆ రోజు భర్తనే తీసుకుని రండి. ఎవరు రాకపోతే వాళ్ళని కూడా తీసుకొని రావాలి. సో కుటుంబాలుగా వచ్చినప్పుడు మరి ఆ ఫ్యామిలీ క్యాంప్లో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. సో కాబట్టి ఎందుకంటే కుటుంబం ఎప్పుడైతే కట్టబడుతుందో అప్పుడు మన యొక్క సంఘం అనేది బాగా కట్టబడుతుంది. ఆమె సో సంఘం ఎప్పుడైతే కట్టబడుతుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వధువు కట్టబడుతుంది. ఆమె సో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే కట్టబడుతుందో ఎత్తబాటు వస్తుంది. ఆమె సో వీటన్నిటికీ కూడా బేసిక్ బ్లాక్ ఏంటి అంటే కుటుంబం. ఆమె సో కుటుంబం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబంలో ఉంటాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు ఉంటే ఆ సంఘంలో దేవుడు ఉంటాడు. ఆమె కాబట్టి ఫ్యామిలీ క్యాంప్ అనేది, ఫ్యామిలీని కట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, అలాగే భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, అలాగే పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా మనం లేఖలో నుంచి చూడాలంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ కావాలి. ఆమె సో ఎప్పుడు చెప్పేటువంటి వర్తమానంలోంచి అవి చెప్పడానికి అవ్వదు, ఒక ప్రత్యేకంగా కూడుకుంటే బాగుంటుంది. సో దానికోసం ప్రార్థన చేద్దాం. ఓకే, ఖచ్చితంగా దేవుడు మనకి మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. సో దానికంటే ముందు మనకు ఒక ప్రణాళిక ఉండాలి.
ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక ఆలోచన ఉండాలి. ఆమేన్. సో ఏ ఆలోచన లేకుండా ఉంటే దేవుడు కూడా ఏం చేయడు. ఓకే, సో మనకు ఒక ఆశ ఉండాలి. ఆ ఆశను పట్టుకొని మనం ప్రార్థన చేస్తే అది దేవుని చిత్తం అయితే దాన్ని దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. సో కాబట్టి ఆ ఆశ లేకుండా ఉంటే మనం దేవుడి దగ్గర నుంచి మనం ఏం పొందుకోలేం. ఓకే, సో కాబట్టి ఫ్యామిలీ క్యాంప్ అనేది అది ఒక ఆలోచన. ఆ ఆలోచన దేవుడు దీవించాలని మరి అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మంత్, ఓకే, సో 11, 12 తారీఖుల్లో ఉండేలాగా డేట్స్ తీసుకుందాం. మరి ఆ రోజు విజయవాడ నుంచి మరి పాస్టర్ డానీ గారు వస్తారు, పిలుద్దాం అనుకుంటున్నాను. అలాగే మరి పాస్టర్ యశ్య గారు కూడా వస్తారు. వాళ్ళిద్దరూ వస్తారు. 2 రోజులు మనకి వాక్యాన్ని అందించడానికి వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో పెడదాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, సో ఉంటుంది అని చెప్పి. సో మనం కూడా ప్రార్థనలో పెడితే దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ 11, 12, ఓకే, ఆ 2 రోజుల్లో ఫ్యామిలీ క్యాంప్ ఉంటుంది. దాని గురించి ప్రార్థనలో పెడదాం. ఓకే, రైట్. సో వాక్యంలోకి వెళ్దాం. సో వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా మరి ఎప్పుడు అడిగే క్వశ్చనే. సో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం బైబిల్ చదవాలని ప్రవక్త చెప్పారు. సో కాబట్టి అలా చదువుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే ఇంకా స్టార్ట్ చేయండి. బైబిల్ చదవండి, ఉదయం చదవండి, సాయంత్రం చదవండి. అలాగే వర్తమానం కూడా వినండి, లేదంటే వర్తమానము చదవండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. రైట్. సో ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి అంశం ఏంటంటే సర్ప సంతానం. ఆమేన్. సో సర్ప సంతానం గురించి మన అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఎందుకు ఎంచుకున్నానంటే బయట ఈ సర్ప సంతానం గురించి కానివచ్చు, లేదంటే బాప్తిసం గురించి, యేసుక్రీస్తు వారి బాప్తిసం గురించి, విలియం బ్రానమ్ గారి యొక్క పరిచర్య గురించి అనేక మంది సంఘ శాఖల సహోదరులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాటి మీద చర్చా వేదికలు పెడతా ఉన్నారు. సో దాన్ని బట్టి కొంత గలిబిలి ఇది ఉంది. సో ఆ ప్రశ్న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారో, మీటింగ్ పెట్టి మన వాళ్ళు పిలిచారంటే వర్తమానం ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు పిలిచి వాళ్ళతో డిస్కస్ చేశారు. బాప్తిసం గురించి డిస్కస్ చేసినప్పుడు మనోళ్ళు వచ్చారు. మరి సర్పసంతానం గురించి డిస్కస్ చేద్దామంటే మనోళ్ళు చెప్పారు, కానీ కోర్ట్స్ వాళ్ళు దాంతో సాటిస్ఫై అవ్వకుండా, ఓకే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదో సర్పసంతానం అనేది అబద్ధమైనటువంటి బోధ అని, అదొక రాంగ్ డాక్ట్రిన్ అని చెప్పి వాళ్ళు బోధిస్తూ ఉన్నారు సంఘశాఖల వాళ్ళు. సో దాని గురించి సంఘానికి అవగాహన ఉండాలన్నది నా ఉద్దేశం. ఆమేన్. ఎందుకంటే ఎవరైనా వచ్చి రేపు పొద్దున ఈ విధంగా జరుగుతూ ఉంది కదా, సో అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్సే తీసుకొచ్చి మీకు అడిగారు అనుకోండి, సో మీరు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి స్థితిలో మీరు ఉండాలి. ఆమేన్. సో లేదంటే మీరు కళ్ళు తేలారేస్తారు అనుకోండి, ఓకే, సో అంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు నమ్ముతున్నారు, వీళ్ళు ఏం నమ్ముతున్నారు వీళ్ళకి తెలియదు అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకి వస్తుంది. సో కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనం ఏం నమ్ముతున్నామో దాని గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి. ఆమేన్. సో సర్ప సంతానం అనేది ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది, ఓకే, ఇవన్నీ కూడా ఈరోజు మనము తెలుసుకుందాం. ఓకే, దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదేంటంటే మనం ఈ వర్తమానాన్ని నమ్ముతూ ఉన్నాం. ఈ వర్తమానం అనేది ఈ కాలపు వెలుగుని మనం నమ్ముతున్నాం. ఆమేన్. ప్రతి కాలానికి కూడా దేవుడు ఒక వెలుగును పంపిస్తూ ఉన్నాడు. అనగా ప్రతి కాలానికి కూడా దేవుడు ఒక వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు, ఒక వాగ్దానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు వెలుగులో ఉన్నట్టని మనం నమ్ముతున్నాం. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇది ఎక్కడుంది బైబిల్లో? ప్రతి కాలానికి కూడా ఒక వాక్యం వెళ్తుంది. ఆ వాక్యమే ఆ కాలానికి వెలుగని, ఆ కాలంలో నడిచిన వాళ్ళే యేసుక్రీస్తు రక్తం కింద ఉండాలి. ఓకే, ఆ యేసుక్రీస్తు రక్తం అనగా ఏదో కాదు, ఆ వర్తమానమే యేసుక్రీస్తు రక్తం అనగా ఏదో కాదు, ఆ వెలుగే యేసుక్రీస్తు రక్తం అని మనం చెప్తున్నాం. ఆమె ఎందుకు చెప్తున్నాం అని అంటే ప్రవక్త చెప్పాడు అంటున్నాం. ఆమె అయితే బైబిల్లో చెప్పారా? బైబిల్లో ఉందా? ఎందుకనంటే బైబిల్లో లేకుండా ప్రవక్త ఏది కూడా చెప్పడు. ఆమె ప్రవక్త ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా అది బైబిల్లో ఉంటుంది. ఓకే, అయితే ఆ మాట బైబిల్లో ఉందండి. అది ఎక్కడంటే 1 జాన్ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఆమేన్. సో ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఆయన ఎక్కడుంటాడంట? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడంటే వెలుగులో ఉంటాడంట. ఆమేన్. సో ఆ వెలుగు ఎక్కడుంటే మనం ఎక్కడ ఉండాలి? మనం కూడా అక్కడే ఉండాలి. ఏమంటున్నాడు? ఆ వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆమేన్. సో వెలుగు ఎక్కడుంటే మనం కూడా అక్కడే ఉండాలి. ఆమేన్. అప్పుడే మనం నడుస్తున్నట్లు లెక్క. హల్లెలూయా. సో ఇప్పుడు అసలు వెలుగు అంటే ఏంటి? ఆమేన్. సో యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యం రాయబడింది, నా మాటలు వెలుగై ఉన్నాయి. ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ఆమేన్. సో వాక్యము వెలుగని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. ఎలా చెప్తాం వాక్యం వెలుగని? దావీదు గారు ఎందుకు అంటున్నాడు వాక్యం వెలుగని? అనగా మాట వెలుగంట. హల్లెలూయా. సో మాట వెలుగు ఎప్పుడవుతుంది అనంటే అసలు ప్రవక్త చెప్పాడు. అంటే మనకి అంతకుముందు నేను చెప్పాను, ఆలోచనలో ఫస్ట్ ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన మన నోటి ద్వారా బయటకు వస్తుంది మాట. ఆమేన్. ఇప్పుడు ఆ మాట నెరవేరితే అది వెలుగు ఉన్నది. ఆమేన్. ఈ ఎట్ట సహోదరుడు కనెక్షన్ కుదరట్లేదే. ఓకే, ఇది బాగానే ఉంది. ఆలోచన అది నోటి ద్వారా వస్తే మాట, అది అందరూ యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఆ మాట నెరవేరటం వెలుగుని ఎట్ట చెప్తున్నాం? బైబిల్లో ఎక్కడుంది ఆధారం అనంటే, ప్రియ సోదరి సోదరా, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఓకే, ఆయన ఏమన్నాడంటే, ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆయన మాట్లాడంటే వెలుగు కమ్మని పలుకగా. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? వెలుగు కమ్మని పలికాడు. సో వెలుగు కావాలని ఆయన ముందు ఆలోచించాడు, అది నోటి ద్వారా బయటకు వచ్చింది. ఆ తర్వాత వెలుగు కలిగిననుంది. హల్లెలూయా. సో వెలుగు కలిగిన మాట పలికిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అంటే ఏదైతే మాట్లాడాడో ఆమేన్, ఆ మాట నెరవేరింది అక్కడ. ఆమేన్. సో ఇప్పుడు దాన్ని ఏమంటాడు? వెలుగు అంటాడు. అలాగే దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా అది నెరవేరినప్పుడు అది వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి దేవుని మాట నెరవేరటం వెలుగే ఉన్నది. ఆమేన్. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏమంటాడు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల. ఆమేన్. సో యేసుక్రీస్తు ఆయన వెలుగు ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులోనే ఉంటాడు. సో ఆయన వెలుగులో మనం నడవాలి. ఆమేన్. అనగా ఆయన వాక్యము ఎప్పుడైతే నెరవేరుతా ఉందో, ఆయన వాక్యం ఆయన మాట ఎప్పుడైతే రూపుదాలుస్తూ ఉందో, ఆ వాక్యాన్ని మనం గుర్తిస్తే, హల్లెలూయా, ఆ వెలుగుని మనం గుర్తించినట్లు లెక్క, ఆ వెలుగులో మనం నడుస్తున్నట్లు లెక్క. హల్లెలూయా. అదే దాని అర్థం. ఓకే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆమేన్. సో నెరవేరుతున్న వాక్యము అనగా ఈ ఘడియలో జరిగిపోయినటువంటి వాక్యాన్ని నమ్మటం కాదండి, లేదంటే జరగబోయేది నమ్మటం కాదు. కానీ ఈ సమయంలో దేవుడు ఏదైతే వాక్యాన్ని నెరవేరుస్తున్నాడో ఆ వాక్యాన్ని గుర్తించడమే వెలుగులో నడవడం అన్నది. హల్లెలూయా. సో అలా నడిచినందుకు మనకేమవుతుందంట? అది నడిస్తే మనము అన్యోన్య సహవాసం గలవారమైనము. దేవునితో మనం సహవాసం కలిగిన వాళ్ళు అవుతామన్నమాట. ఆమేన్. అన్యోన్య సహవాసం గలవారమైనము. అప్పుడు సహవాసం ఉంటే అనగా ఆ గడియ వర్తమానాన్ని మనం గుర్తిస్తే అన్యోన్య సహవాసం మనకి దేవునితో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంట? ఆయన కుమారుడైన యేసు రక్తము, ఆమేన్, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఇదేంటి? యేసుక్రీస్తుని అంగీకరిస్తే కదా మరి ఆయన రక్తం మన మీద ఆపాదించబడి మన పాపాలన్నీ పోతాయని చెప్పి నమ్ముతున్నాం కదా. మరి ఇక్కడ ఏమన్నాడు ఆయన వెలుగులో ఎవరైతే నడుస్తారో, హల్లెలూయా, ఆ వెలుగులో నడిచిన వారికి అన్యోన్య సహవాసం ఉంటుంది దేవునితోటి, వాళ్ళకి ఆ రక్తం ఆపాదించబడుతుంది అన్నాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? ఏ గడియకి పంపబడినటువంటి ఆ గడియ వర్తమానాన్ని, ఆ లేఖన యొక్క నెరవేర్పుని మనం గుర్తించినప్పుడు ఆ గుర్తించడమే మనకి రక్తాన్ని ఆపాదించుకోవడం అవుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు రక్తం ఎక్కడుంది అంటే ఆ గడియ వర్తమానంలో ఉన్నది. ఆమేన్. సో లోదర కాలంలో రక్తం ఎక్కడుంది అంటే ఆ గడియ వర్తమానంలో ఉన్నది.
వెస్లీ కాలంలో రక్తం ఎక్కడ ఉందనంటే వెస్లీ యొక్క వాక్యంలో వర్తమానంలో ఉన్నది. ఆమేన్. అలాగే ఈరోజు ఈ రక్తం ఎక్కడ ఉంది, యేసుక్రీస్తు రక్తం ఎక్కడ ఉందంటే ఈ గడియ వర్తమానంలో ఉన్నది. హల్లెలూయా. సో ఈరోజు ఏ విధంగా యేసుక్రీస్తు రక్తాన్ని పూసుకుంటాం, ఎలా పూసుకుంటామనంటే బైబిల్లో యేసుప్రభు ఉన్నాడని ఆయన నమ్మితే కాదు. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఈ కాలంలో దేవుడు ఏదైతే చేస్తా ఉన్నాడో, ఏ వర్తమానాన్ని అయితే, ఏ లేఖనాన్ని అయితే ఆయన వెలిగించి ఆమేన్ దాన్ని వెలుగుగా మార్చాడో ఆ లేఖనాన్ని మనం గుర్తించవలసి ఉన్నది. అది గుర్తించినప్పుడే అది యేసుక్రీస్తు రక్తంగా మనకు మారుతుంది. ఆమేన్. అప్పుడు మన పాపాలని తీసివేయబడి మనం పవిత్రులుగా మారుతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ గడియ వర్తమానాన్ని మనం విశ్వసించడమే వెలుగును వెంబడించడమైనది, వెలుగులో నడవటమైనది. అలా నడవటమే రక్తాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని పూసుకోవటమైనది. ఆమేన్. కాబట్టి ఈ గడియ వర్తమానాన్ని అంగీకరించవలసి ఉన్నది. హల్లెలూయా. అప్పుడే మన పాపాల నుంచి మనకు పరిహారం అనేది లభిస్తూ ఉంది. ఆమేన్. సో కాబట్టి అది మన వర్తమానం యొక్క సారాంశమైనది. ఈ వర్తమానం ఎందుకు నమ్మాలి, ఈ ప్రవక్తను ఎందుకు నమ్మాలి అంటే ఈయన మలాకి 4:5-6 చెప్పబడినటువంటి ఆ వాక్యపు నెరవేర్పు ఈ కాలంలో జరుగుతూ ఉంది. ఆమేన్. సో కాబట్టి ఆయన మనము నమ్మవలసి ఉన్నది. ఆమేన్. అయితే ఈ ప్రవక్త కొన్ని విషయాలు చెప్పాడు, కొన్ని మర్మాలని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మర్మాల్లో ఒక మర్మం ఏంటంటే సర్ప సంతానము. ఆమేన్. సో సర్పానికి సంతానం ఉందని ప్రవక్త చెప్పాడు. సో ప్రవక్తే చెప్పాడా, బైబిల్లో ఉందా, ఈరోజు మనం చూడాలి. ఆమేన్. కేవలం అది ఆయన సొంత సిద్ధాంతమా లేదంటే బైబిల్లో ఉందా, ఈరోజు మనము చూడాలి. ఎందుకనంటే సర్ప సంతానము అన్న మాట బైబిల్లో చాలా చోట్ల ఉంది. సో సర్పానికి సంతానం ఎలా పడుతుంది ఏంటి అన్న విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. సో దానిలో ఆదికాండం ఒకసారి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయం. ఒకటో వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఆమేన్. సో ఇది జంతువు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న సర్పాలు ఏంటి, అవి ప్రాకేటువంటి జీవులు. ఆమేన్. కానీ అవి జంతువులు కాదు. కానీ ఇది శాపానికి ముందు ఈ వాక్యం రాయబడతా ఉంది. ఆమేన్. సో సర్పం శపించక మునుపు ఎక్కడ ఏ లెక్కలో వాడు లెక్క వేయబడ్డాడంటే జంతువుల లెక్కలో లెక్క వేయబడ్డాడు. ఆమేన్. కాబట్టి సర్పము ఒక జంతువుగా ఉండేది. సర్పము 2 కాళ్ళ మీద ఒక చింపాంజీలాగా, ఒక గొరిల్లాలాగా అది నడిచేదని ఇక్కడ మనకి అర్థమవుతోంది. ఆమేన్. అంతేకాదు ఆ సర్పం మాట్లాడుతుంది కూడా. ఓకే. అయితే ఈరోజు సైంటిస్టులకి దొరకని లింక్ ఏంటంటే ఆ సర్పమైన ప్రవక్త అన్నాడు. ఆమేన్. ఎందుకనంటే మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ సృష్టిని సృష్టిస్తున్నప్పుడు మొట్టమొదటిగా కింద నుంచి ప్రారంభమై పైకి వెళ్తా ఉన్నాడు. ఆమేన్. సో ఫస్ట్ చిన్న జీవాలని ఆయన సృష్టించాడు. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవి, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవి, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవి, చివరికి పరిపూర్ణమైనటువంటి మానవుని తీసుకుని వచ్చాడు ఆయన. హల్లెలూయా. సో ఆ క్రమంలో వాళ్ళు సైంటిస్టులు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏదో అమీబా అని ఓకే ఏకకణజీవి ఉంది, ఆ తర్వాత కప్పలు ఉన్నాయి, ఆ తర్వాత చేపలు ఉన్నాయి, ఆ తర్వాత జంతువులు ఉన్నాయి, ఆ తర్వాత ప్రాకే పురుగులు ఉన్నాయి, ఆ తర్వాత జంతువులు ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు చూస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు చింపాంజీ దాకా వచ్చారు. ఆమేన్. సో చింపాంజీకి అలాగే నెక్స్ట్ ఏం కనబడుతుందంటే మనిషి కనపడతా ఉన్నాడు. ఓకే. ఇప్పటివరకు ఎలా వస్తుందంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వస్తున్నారు. ఓకే. కానీ ఈ చింపాంజీ తర్వాత సడన్గా మనిషి దగ్గరికి వెళ్ళిపోయింది. కొన్ని స్టెప్పులు మిస్ అవుతున్నాయి అక్కడ. ఆమేన్. సో దాని అర్థం ఏంటంటే చింపాంజీకి మనిషికి మధ్యలో ఏదో ఒక జీవి ఉండాలి. ఆమేన్ అని సైంటిస్టులు కనుగొన్నారు. కానీ ఆ లింక్ వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ప్రవక్త తెలియజేశాడు, దేవుడు దాన్ని కనుగొనని విధంగా, ఆమేన్, ట్రేస్ చేయని విధంగా ఆయన ఏం చేశాడంటే తన స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసి దాన్ని పాముగా మార్చాడని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మనం చూస్తున్న పాము ఒకప్పుడు జంతువు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆమేన్. ఆ తర్వాత ఆ అవతో వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అవతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది,
6వ వచనం, వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నట్టు చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఆమేన్. సో ఇక్కడ పళ్ళు తిన్నారని చెప్పి బైబిల్లో రాశారు. సో దీన్ని తీసుకొని చాలామంది ఏమంటారంటే అది యాపిల్ పండు ఉంటుందని ఒకళ్ళు, కాదు యాప్రికాట్ అని చెప్పి ఇంకొకళ్ళు, అనేక రకాలైనటువంటి థియరీలు వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ పండు తింటే మనకి దిగంబరులు అనేటువంటి జ్ఞానం వస్తుంది? ఈరోజు ఏ పండు తింటే వస్తూ ఉంది? ఆమేన్. సో ఆ పండు ఇప్పటికీ ఉండుంటే ఖచ్చితంగా ఆ పండు తింటే ఒకవేళ దిగంబరంగా ఉంటే మనకు దిగంబరి ఉన్నామని చెప్పి వాళ్ళకి జ్ఞానము రావాలి. ఆమేన్. అందుకోసం ప్రవక్త అన్నాడు, ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ యాపిల్ పండు తింటుంటే, చాలామంది అంటున్నారు యాపిల్ పళ్ళు తిన్నారని, కానీ ఈరోజు లోకం ఎలా ఉందంటే నగ్నంగా ఉంది. స్త్రీలు ఎలా ఉన్నారంటే నగ్నంగా ఉన్నారు, వాళ్ళు బట్టలు వేసుకోవట్లేదు. ఆమేన్. కానీ వాళ్ళు ఆ విషయాన్ని ఎరుక్కుండా ఉన్నారు. ఆమేన్. మేము వాళ్ళు ఏ విధంగా బికినీలు వేసుకొని, ఓకే, ఆ స్విమ్ సూట్లు వేసుకొని వాళ్ళు అర్ధనగ్నంగా వాళ్ళు తిరుగుతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము బట్టలు వేసుకొని ఉన్నాం, మేము కప్పుకొని ఉన్నాం, మేము నగ్నంగా ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రవక్త అన్నాడు, ఒకవేళ యాపిల్ పండును తినటం వల్లే నగ్నంగా ఉన్నాము మేము అని చెప్పి అవ్వాదాలు గుర్తించినట్లయితే, ఆమేన్, దిస్ ఈజ్ ద రైట్ టైం టు గివ్ యాపిల్స్ అన్నాడు ప్రవక్త. ఆమేన్. ఇదే సరైన సమయం యాపిల్స్ మళ్ళీ పంచడానికి అంటున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారు మేము నగ్నంగా ఉన్నామని. ఆమేన్. సో కాబట్టి ఒకవేళ యాపిల్ పండు అయితే, ఈరోజు యాపిల్ పండు తింటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము నగ్నంగా ఉన్నామని చెప్పి బట్టలు వేసుకోవాలి. ఆమేన్. సో ఆ విధంగా జరగట్లేదు. యాపిల్ పళ్ళు తింటున్నారు, స్విమ్ సూట్ వేసుకొని యాపిల్ పళ్ళు తింటున్నారు, కానీ వాళ్ళకి ఆ జ్ఞానం రావట్లేదు మేము నగ్నంగా ఉన్నామని. అంటే దాని అర్థం వాళ్ళు తిన్నది యాపిల్ పండు కాదు, లేదంటే ఏదో పండు కాదు, కానీ ఆ పండు ఏంటో మనం చూడాలి. ఆమేన్. సో ఇక్కడ తినటం అంటే కేవలం ఒక పండు తినటమేనా? ఆమేన్. బైబిల్ ఏం చెప్తా ఉంది అని చెప్పంటే, ప్రియ సోదరి సోదరులారా, దానికి ఆత్మీయ అర్థం ఉందని మనకి అర్థమవుతూ ఉంది. ఆమేన్. సో ఒకసారి ప్రోవెర్బ్స్ 30:20, సామెతలు 30:20 తినటం అంటే ఏంటి? సామెతలు 30:20, జారిని అనగా వ్యభిచారిణి యొక్క చర్య అట్టిదే. ఏంటంట ఆ పని? చర్య అంటే పని. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమో ఎరుగనండి. ఆమేన్. సో ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఏం తింటుందండి? నోరు తుడుచుకుంటుంది. తింటదంటామా? నోరు తుడుచుకుంటుందంట. నాకే పాపమో తెలియదు అంటదంట. అంటే ఒక వ్యభిచారాన్ని, ఒక లైంగిక చర్యని దేవుడు ఏ విధంగా చూపిస్తూ ఉన్నాడు? తినటంగా చూపిస్తూ ఉన్నాడు. మూతి కూడా తుడుచుకుంటుందంట. ఆమేన్. అలాగే ఈ ఏదైనా తోటలో కూడా ఆ అవ్వ ఏం తిన్నది అనంటే ఆమె లైంగిక చర్య జరిగించింది. ఆమె వ్యభిచారము చేసింది. తన భర్తతో కాకుండా వేరే వాళ్ళతో ఆమె లైంగిక చర్య చేసింది. సో కాబట్టి అది తినటం అని మనకు అర్థమవుతోంది. ఆమె ఇక్కడ సామెత గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే అది తినటంగా పోలుస్తూ ఉన్నాడు. అనగా వ్యభిచారాన్ని తినటం అని ఆయన చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఆ రోజు ఆ ఏదైనా తోటలో అవ్వ ఏం తిన్నదంటే వ్యభిచారం అనే పండు తిన్నది. ఆమేన్. లైంగిక చర్య అనేటువంటి పండు తిన్నది ఆమె. ఆమేన్. సో దానివల్లనే మరణం వచ్చింది. ఎలా చెప్తావు సహోదరుడా? ఆమె తిన్నది లైంగిక చర్య అని, ఆమె వ్యభిచారం చేసింది నువ్వు ఎలా చెప్తావు అని అంటే, ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి మరలా ఆ వాక్య భాగాన్ని తీయండి. దేవుడు వచ్చి వాళ్ళని శపిస్తూ ఉన్నాడు. శపిస్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. 11వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిన నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను.
సో ఇక్కడ నోటిలో తింటున్నట్టుగా మనకి అర్థమవుతోంది, అనిపిస్తూ ఉంది. ఓకే, సో తింటిని అనను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ, ఇక్కడ చూడండి, దేనిలో అంట, పశువులన్నిటిలోకెల్లా అలాగే భూజంతువులన్నిటిలోకెల్లా నీవు శపించబడిన దానివై. అంటే దానికి ముందు వాడెవడో ఒక పశువులాగా ఉన్నాడు, ఒక జంతువులాగా ఉన్నాడు. ఆ డిస్కషన్లో ఎవరైతే ఈ సర్పసంతానం మీద క్వశ్చన్స్ చేస్తున్నారో సంఘశాఖ సహోదరులు, వాళ్ళు అంటున్నారు, అంతకుముందు అతడు ఒక జంతువులాగా ఉండేవాడు, అనగా ఒక మొసల్లాగా కాళ్ళతో పాకుతూ ఉండేవాడు, ఏది శపించబడక మునుపు. ఓకే, అంతేగా, అది కూడా జంతువే కదా. ఓకే, లేదంటే ఒక ఉడుగులాగా పాకుతూ ఉండేవాడు కాళ్ళతోటి, దేవుడు శపించిన తర్వాత ఆ కాళ్ళు తీసేసాడు, పొట్టతో పాకుతున్నాడు అని చెప్పి అంటున్నాడు. కానీ ఇక్కడేం రాశారు, పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినంలో నీవు మన్ను తిందువు, మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, ఇప్పుడు చూడండి, స్త్రీతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆమె ఏం చేసింది, నోటితో తిన్నట్టుగా మనకి కనపడతా ఉంది, కానీ శాపం ఎక్కడికి వస్తుంది చూడండి. ఆమేన్. సో తినడం అంటే ఇప్పుడు మనం తినటం కాదు, నోటితో తినటం కాదు, కానీ అది వ్యభిచారం అని, అది ఒక లైంగిక చర్య మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఎందుకనంటే ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించేదను. ఆమేన్. శాపం ఎక్కడికి వెళ్తా ఉంది, ఆమె నోటితో తింటే ఎక్కడికి వెళ్ళాలి, శాపం కడుపుకు పోవాలి. ఆమేన్. కానీ శాపం ఎక్కడికి వెళ్తుంది, గర్భానికి వెళ్తుంది. గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తాను అంటున్నాడు. ఎందుకు గర్భం దగ్గర పోతున్నాడు ఆయన? ఆమేన్. అంటే తప్పు ఎక్కడ జరిగింది, గర్భంలో. ఆమేన్. గర్భంతో సంబంధం ఉంది కాబట్టి దేవుడు గర్భాన్ని శపిస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాగే వేదనతో పిల్లలు కందు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు శపించబడింది ఏమిటి అంటే, ఆమెతో ఒకవేళ తిన్నది నోటితో అయితే కడుపులోకి వెళ్తుంది, కానీ దేవుడు ఎక్కడ శపిస్తున్నాడు, గర్భాన్ని శపిస్తున్నాడు. అంటే తప్పు ఎక్కడ జరిగిందని అంటే గర్భంలోనే జరిగింది, అనగా అది ఒక లైంగిక చర్యని ఇప్పుడు మనకి అర్థమవుతోంది. ఆమె తిన్నది. ఆమేన్. ఒక వ్యభిచారిని ఏ విధంగా తిని మూతుడుచుకుంటుందో అలాగే ఇక్కడ ఎలా రాశారంటే తిన్నట్టుగా దేవుడు రాశాడు, కానీ తిన్నది ఏమిటంటే అది వ్యభిచారము. తిన్నది ఏమిటంటే అది ఒక లైంగిక చర్యని మనకి అర్థమవుతూ ఉంది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే సర్పం అంతకుముందు మనిషిలాగా 2 కాళ్ళతో ఉండేవాడు. ఇప్పుడు శపించబడిన తర్వాత వాడి రూపం ఎలాగ మార్చబడింది అంటే, ప్రియ సోదరి సోదరులారా, మీరందరూ అర్థం చేసుకోగలరు. ఓకే, వాడు దేనిదైతే తప్పు చేశాడో దాని రూపంలోకి దేవుడు మార్చాడంటుందని. ఆమేన్. సో కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది, అక్కడ లైంగిక చర్య అనేటువంటి తప్పు జరిగింది, అక్కడ వ్యభిచారం అనేటువంటి తప్పు జరిగింది. అయితే అది అంతకుముందు ఎన్నడూ జరగల, ఫస్ట్ టైం జరిగింది. ఆమేన్. కాబట్టి ఆమెకు కూడా అది తప్పు అని తెలియదు, అందుకోసం బైబిల్ రాయబడింది, ఆమె మోసపరచబడి అపరాధంలో పడెను. ఆమేన్. సో కాబట్టి అది ఆమెకి తప్పని తెలియదు. సో అందుకోసం ఆమె వచ్చింది, నేను ఒక కొత్త ఇదిని కనుగొన్నాను ఆదాము, సో దీన్ని మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఆదాముతో చెప్పినప్పుడు అది తప్పని ఆదాముకి తెలుసు. ఆమేన్. కానీ అవ్వను బ్రతికించుకోవడం కోసం ఆమేన్ ఆదాము ఆమెతో ఆ కార్యాన్ని చేశాడు. తద్వారా దేవుడు ఇప్పుడు ఆదామును బ్రతికించుకోవడం కోసం అవ్వను కూడా చంపకుండా వదిలిపెడతాడని. ఆమేన్. సో కాబట్టి అక్కడ జరిగింది ఏమిటి అంటే అది ఒక లైంగిక చర్యని మనకి అర్థమవుతూ ఉంది. ఆమేన్. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు సర్ప సంతానానికి వద్దాం. సర్పానికి సంతానం ఉందని మనం అంటున్నాం. ఓకే, ఇక్కడ అప్పుడు దేవుడైన యెహోవా ఈ శాపాన్ని ఒకసారి చూద్దాం. సర్పాన్ని ఏమని శపించాడు దేవుడు? 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని, ఎవరెవరికి వైరం పెడుతున్నాడు? నీకును స్త్రీకిని నేను శత్రుత్వం పెడుతున్నాను. అంటే అంతకుముందు ఏముంది? మిత్రుత్వం ఉంది. అంటే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. ఓకే,
స్త్రీ అలాగే సర్పము వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా మెలిగారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ప్రతిరోజు కూడా సర్పం వచ్చి వాళ్ళకి పనులు చేస్తూ ఉండేది. సో కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది అంతకుముందు. ఆమేన్. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? శత్రుత్వంగా మారుస్తూ ఉన్నాడు. అలాగే నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. హల్లెలూయా. సో ఇప్పుడు స్త్రీకి కూడా ఒక సంతానం ఉంది. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? స్త్రీ సంతానం అంటున్నాడు. ఓకే. సో స్త్రీకి ఒక సంతానం ఉంటుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. మనకందరికీ తెలుసు. ఓకే. స్త్రీ యొక్క సంతానం ఎవరు? యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తుకి సంతానం అంటే యేసుక్రీస్తు స్త్రీ సంతానం అయినప్పుడు ఇప్పుడు నీ సంతానం సర్పంతో అంటున్నాడు దేవుడు. ఓకే. అంటే సర్పానికి కూడా సంతానం ఉంది. ఇక్కడ రెండు మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. సర్పానికి సంతానం ఉంది, అలాగే స్త్రీకి సంతానం ఉంది. ఈ రెండింటి కూడా వైరం కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సంఘశాఖల సహోదరులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే స్త్రీ సంతానం అంటే ఎవరండి అని అంటే యేసుక్రీస్తుని ఒప్పుకుంటారు, అందులో నో డౌట్. ఓకే. అంటే స్త్రీ యొక్క సంతానము యేసుక్రీస్తు అయినప్పుడు, అది నిజమైనప్పుడు, ఓకే, ఇప్పుడు మరి సర్పం సంతానం అని అన్నాడు కదా ఆయన. సర్పానికి కూడా సంతానం ఉందన్నాడు కదా యేసు ప్రభు దేవుడు ఇక్కడ బైబిల్లో. ఓకే. మరి ఈ సర్పం సంతానం ఉందని మీరు నమ్మరా? స్త్రీకి సంతానం ఉన్నప్పుడు నమ్ముతున్నారు, యేసుక్రీస్తు నమ్ముతున్నారు. ఓకే. ఇప్పుడు అదే దేవుడు అదే వచనంలో ఏమంటున్నాడు? సర్పానికి కూడా సంతానం ఉందంటున్నాడు. సో సర్పానికి సంతానం ఉందని మీరు నమ్మరా? మరి నమ్మాలి కదా. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ అదంటే నమ్ముతున్నాము, సర్పానికి కూడా సంతానం, అందుకోసం పాములు పిల్లలు కంటున్నాయి కదా అని చెప్పి అంటారా? ఓకే. ఇప్పుడు కింద చదవండి ఏమంటున్నాడు దేవుడు? ఆమె సంతానమునకును వైరము, స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదని చెప్పింది. అంటే స్త్రీ సంతానం వచ్చి సర్పం యొక్క తలని చితగొడుతుంది. ఇప్పుడు సర్ప సంతానం వచ్చి యేసుక్రీస్తు మడిని కరుస్తుంది అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్త్రీ సంతానం యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ భూమి మీదకి ఆయన కర్ర పట్టుకొని ఏంటి అడవిలో పోయి ఎక్కడ పాము కనపడితే అక్కడ పాము కొడుతున్నాడు ఆయన. అదే దాని అర్థం. ఆమె మీరు చెప్పినట్లయితే ఓకే, పాము సర్ప సంతానం ఇదైతే మనం చూస్తున్నటువంటి ఈ పాములు అయితే ఓకే, యేసు ప్రభు స్త్రీ సంతానం కదా, ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి? పాము ఎక్కడ కనపడ్డా సరే ఆయన కొట్టాల. ఆమె ఈ లేఖన ప్రకారం మీరు ఇస్తున్నటువంటి సంఘశాఖ సహోదరులు ఇస్తున్నటువంటి వివరణ ప్రకారం ఆమె. కానీ ఆయన ఎప్పుడైనా పాములు కొట్టాడా? ఆమె ఆయన ఎవరు కొడుతున్నాడు? మనుషులతోనే మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. సో సర్ప సంతానం ఎవరు అంటే మనుషుల్లాగానే ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ఈ మనుషుల్లోనే సర్ప సంతానం ఉన్నదని మనకు అర్థమవుతోంది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, సర్పానికి సంతానము ఉన్నది, స్త్రీకి సంతానం యేసుక్రీస్తు ఎలాగ ఉన్నాడో అది నిజమో, సర్పానికి సంతానం కూడా నిజమే. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఆ సర్ప సంతానం ఏం చేస్తూ ఉంది? ఆ సర్ప సంతానం ఎక్కడికి వస్తూ ఉంది? ఆమేన్. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏం చేస్తారంటే, ఆదాము అవ్వను కూడగా ఆమె కయీనుని కన్నది. ఓకే. ఆ తర్వాత హేబెల్ని కన్నది అని రాశారు. ఓకే. ఇప్పుడు ఆ లేఖను తీసుకొని అనేక మంది ఏమంటారంటే, ఇదిగో ఆదాము కూడగా కయ్యూను కన్నాడని చెప్పి బైబిల్లో రాశారు. కాబట్టి మీరేం చెప్తున్నారు? సర్పానికి కన్నది అవ్వ అని చెప్పి చెప్తున్నారు కదా కయ్యూన్ని. మరి అది ఎలాగా అని చెప్పి మనం అడగవచ్చు. ఓకే. అయితే ఒక్కసారి ఆ లేఖనం చూద్దాం. అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. అది ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను. నేను తరువాత ఆమె
అతడి తమ్ముడు హేబేలు. ఇక్కడ చూడండి, ఆదాము ఒక్కసారే ఆమెతో కూడినట్టుగా ఉంది. ఓకే, ఎవరు పుట్టారు? కయీను పుట్టాడు, ఆ తర్వాత ఏబేలు కూడా పుట్టాడు. ఏబేలు పుట్టిన దగ్గర మళ్ళీ రాశారా ఆదాము మరలా అవ్వను కూడగా అని రాశారా? రాయలా. ఒక్కసారే కూడినట్టుగా ఉంది. కానీ ఎంతమంది పుడుతున్నారు? ఇద్దరు. ఆమె అలాగే 25 వచ్చింది చూడు. ఆదాము మరలా తన భార్య అయిన హవ్వను కూడగా, భార్యను కూడగా ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా సంతానము నియమించనని షేతు అని పేరు పెట్టింది. 2 సార్లే కూడినట్టుగా ఉంది. కానీ ఎంతమంది పుట్టారు? 3. ఆమేన్. అంటే ఫస్ట్ టైం కూడినప్పుడు 2 పుట్టారని బైబిల్లో రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా కమల పిల్లలు అయి ఉండాలి. ఆమేన్. సో అందుకోసమే ఒక్కసారి ఆదాం కూడితే ఇప్పుడు కయీను పుడతా ఉన్నాడు, అలాగే హేబేలు పుడతా ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు కూడా ఆదాంకే పుట్టారని సంఘశాఖ సహోదరుల వాదన. ఆమేన్. కానీ మన ప్రవక్త ఏం చెప్తున్నాడంటే కయీను అనేవాడు సర్ప సంతానము, కయీను అనేవాడు అపవాది సంబంధి. సో కాబట్టి అక్కడ ఏం జరిగింది అని అంటే ఉదయము అవ్వ సర్పంతో కూడింది, సాయంత్రం ఆదాంతో కూడింది. కాబట్టి అక్కడ 2 విత్తనాలు, 2 వేరు విత్తనాలు అవ్వ గర్భంలో పడ్డాయి. సో కాబట్టి అక్కడ కవల పిల్లలు పుట్టారని చెప్పి ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఇది ఎట్లా సాధ్యం సహోదరుడా? 2 వేరు పురుషులకి ఒక స్త్రీ ఏ విధంగా పిల్లలు కంటారు? ఎక్కడ జరిగిందా అది అని చెప్పంటే జరిగింది అది. ఆమేన్. ఈ మధ్య కాలంలో కూడా అది జరిగింది. ఓకే, ఆ ప్రక్రియను ఏమంటారంటే సూపర్ ఫెకండేషన్ అంటారు. ఓకే, అంటే వేరు తండ్రులు కానీ ఒక స్త్రీయే, కానీ 2 సంతానం. ఆమేన్. ఒక గర్భంలో నుంచి 2 వేరు తండ్రులకు సంబంధించినటువంటి సంతానం బయటికి రావడం ఒకే సమయంలో కవలుగా, దాన్ని సూపర్ ఫెకండేషన్ అని చెప్పి అంటారు. ఒకసారి ఈ మధ్యకాలంలో చూశాను, అది సర్క్యులేట్ అయింది, మీరు కూడా చూసుంటారు. ఒక స్త్రీ ఒక నల్లబ్బాయిని కన్నది, తెల్లబ్బాయిని కన్నది. సో తన భర్తకు అనుమానం వచ్చి కోర్టులో కేసు వేసాడు. కేసు వేస్తే అది వాదించిన తర్వాత ఆమె చివరికి ఒప్పుకుంది, అవును నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను బ్లాక్ నల్లతను. సో అతనితో నేను ఉదయం శయనించాను, సో సాయంత్రం నా భర్తతోటి శయనించాను. సో కాబట్టి ఆ నల్లబ్బాయి నా బాయ్ ఫ్రెండ్కి సంబంధించినటువంటి సంతానం, ఈ తెల్లబ్బాయి నా భర్తకు సంబంధించిన సంతానం ఆమె ఒప్పుకుంది. ఓకే, అంటే అది పాజిబుల్, అది సాధ్యం అవుతుంది. ఓకే, 2 పురుషుల నుంచి ఒక స్త్రీకే 2 సంతానం కనడం అనేది సాధ్యమవుతుంది. దాన్ని సూపర్ ఫెకండేషన్ అని చెప్పి అంటారు. ఓకే, ఆ ఏదైనా తోటలో కూడా జరిగింది అదే అని ప్రవక్తున్నాడు. ఓకే, ఎలా చెప్తావు సహోదరుడా? ఆదాము క్లియర్ రాశారు అక్కడ, ఆదాము కూడగా. ఆమేన్. అక్కడ అవ్వ గర్భవతి అయి కయీనుని కన్నది. ఆమేన్. అక్కడ ప్రియ సోదరి సోదరులారా, లేఖనాలు చాలా జాగ్రత్తగా గమనించాలా. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే ప్రవక్త అండ్ అన్న దాని గురించి చెప్పాడు. మరియు అన్న దగ్గర చాలా జాగ్రత్తగా మనం చదవాలని చెప్పి ప్రవక్త చెప్తున్నాడు. ఓకే, ఎన్నో వచ్చినది? అండ్ Adam knew his wife and she conceived and bare Cain. ఓకే, ఇక్కడ అండ్ అని రాస్తున్నారు. అండ్ అన్న దగ్గర ప్రవక్త అన్నాడు, అండ్ అని ఎక్కడైతే ఉందో అక్కడ కొంత గ్యాప్, కొంత సమయం ఉంటుందని ప్రవక్త అన్నాడు. ఆమేన్. అంటే ఆదాము ఆమెను కూడిన తర్వాత ఆమె గర్భవతి కుమారుని కన్ను అన్న దానికి మధ్యలో గ్యాప్ ఉంది, అండ్ అని చెప్పి రాశారు. కాబట్టి అక్కడ ఒక ఏదో జరిగిందని చెప్పి ప్రవక్త మాట్లాడుతున్నాడు. అండ్ అని చెప్పి బైబిల్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం ఆగి దాన్ని ఆలోచించాలని ప్రవక్త అన్నాడు. ఆమేన్. సో కాబట్టి అక్కడ మధ్యలో ఏదో జరిగింది. అయితే ఇదంతా కాదు సహోదరుడు, అక్కడ రాశారు ఆదాము కూడగా కయ్యూను కన్నారని ఉంది. దీనికి ఎలా సమాధానం చెప్తావు అని చెప్పంటే ఇక్కడ 2 రకాలుగా మనం సమాధానం చెప్పచ్చు. ఏమనంటే కయ్యూను సర్పసంతానం అని చెప్పి చెప్పడానికి ఒక మార్గం, ఒక ఆలోచన ఏంటి అంటే కయ్యూను యొక్క లక్షణాలు తీసుకుంటే, ఆమె కయ్యూను యొక్క లక్షణాలు తీసుకుంటే ఆ లక్షణాలన్నీ కూడా ఎవరి లక్షణాలు అంటే అపవాది లక్షణాలు ఉన్నాయి. ఆమేన్. సో కయ్యూను
తన తమ్ముడైనటువంటి హేబేల్ని హతమార్చాడు, అనగా కయ్యూను హంతకుడు అయినాడు. ఆమె సో హతమార్చిన తర్వాత దేవుడు వచ్చి కయ్యూనుతో మాట్లాడుతున్నప్పుడు కయ్యూను ఏమన్నాడంటే, నేనేమన్నా నా తమ్ముడికి కావలేమన్నా అన్నాడు. అనగా దేవునికి వ్యతిరేకంగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే నేను చంపలేదని చెప్పి అతను అబద్ధం ఆడాడు. అనగా కయ్యూను హంతకుడై ఉన్నాడు, అబద్ధికుడై ఉన్నాడు. సో ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? సాతానులో ఉన్నాయి. ఆమేన్. అతడు అపవాది అబద్ధమునకు జనకుడని బైబిల్లో రాశారు. ఆమేన్. సో ఆది నుంచి కూడా వాడు హంతకుడని బైబిల్లో రాశారు. ఆమేన్. అయితే ఇప్పుడు కయ్యూనుకి ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమేన్. అప్పుడు ఉన్నది ముగ్గురే మనుషులు కదా, లేదంటే నలుగురే మనుషులే కదా. ఎవరు ఉన్నారు? ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది, ఆ తర్వాత కయ్యూను ఉన్నాడు, ఏబేలు ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఈ కయ్యూనుకి ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమేన్. సో ఆదాముకు పుడితే ఆదాము లక్షణాలే రావాలి కదా. ఆమేన్. సో ఆదాము కాకుండా వేరే లక్షణాలు అనగా సాతాను లక్షణాలు కయ్యూనుకి ఎలా వచ్చాయి? సాతాను అబద్ధికుడు, సాతాను హంతకుడు అని బైబిల్లో ఉంది. మరి ఆ లక్షణాలు కయ్యూనుకి ఎలా వచ్చాయి? ఎందుకు రాకూడదు సహోదరుడా? ఇప్పుడు మనం అనొచ్చు, ఇప్పుడు నేను మంచివాడిని కానీ నా కొడుకు చెడ్డోడు అవ్వచ్చు అని చెప్పి మనం మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు అంతా కూడా మారిపోయింది, ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయింది. కానీ అప్పుడు స్టార్టింగ్లో లేదు కదా అది. ఆమేన్. స్టార్టింగ్లో అవ్వ, ఆదాము, కయ్యూను, ఏబేలు మాత్రమే ఉన్నారు. ఆ టైంలో ఇంకెవరు లేరు కాబట్టి చెడ్డ విత్తనం అనేది రావడానికి అవకాశమే లేదు. ఆమేన్. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి జీవి కూడా తన జాతి ప్రకారం పిల్లలను కనాల. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఒక ఆర్డర్ని సెట్ చేశాడు. ఆమేన్. సో ఆ ప్రకారంగా ఆదాము సంతానమే పుట్టాల, ఆదాము లక్షణాలతోనే ఆదాముకి కుమారులు ఉండాల. కానీ ఇక్కడ భిన్నంగా కయ్యూను సాతాను లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆమేన్. సో దాన్ని బట్టి మనకేమర్థమవుతుందనంటే కయ్యూను అపవాది సంబంధి, అనగా సర్పంలోకి అపవాది దూరి చేసిన క్రియ ద్వారా పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి లక్షణాలు వస్తూ ఉన్నాయంటే అపవాది లక్షణాలు కయ్యూనుకి వస్తూ ఉన్నాయి. ఆమేన్. అంతేనా? ఇంకేమైనా రుజువులు ఉన్నాయా అని చెప్పంటే ప్రియ సహోదరులారా చూడండి, జెనియాలజీ ప్రకారం అనగా ఏమంటారు దాన్ని, పుట్టుక వరుస. ఆమేన్. పరిణామక్రమం కాదు, జెనియాలజీ అంటే పుట్టుక, వారసత్వం. ఓకే, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు అని చెప్పి మనం చూసినట్లయితే ఓకే. సో దానిలో కయ్యూను ఆదాము పుట్టాడని రాయాలి మరి. ఆమేన్. మరి అలా రాశారా అని చెప్పంటే ప్రియ సహోదరులారా బైబిల్ 3 చోట్ల ఈ సంతానం అంటే ఈ జెనియాలజీని చెప్తా ఉంది, వంశావళిని చెప్తా ఉంది. ఓకే. సో 3 చోట్ల కూడా కయ్యూను పేరు లేదు అక్కడ. ఓకే, ఒక చోట లేదంటే మనం ఏదో అనుకోవచ్చు, పొరపాటు రాశారని చెప్పి మనకి నువ్వు కవర్ చేసుకోవచ్చు దాన్ని. అది కూడా పొరపాటు అవడానికి లేదు, ఎందుకంటే బైబిల్లో తప్పులు లేవు. ఆమేన్. సో 3 చోట్ల వంశాలు రాస్తే ఆ 3 చోట్ల కూడా కయ్యూను పేరు లేదు. అంటే దాని అర్థం ఏంటి? కయ్యూను ఆదాముకి పుట్టలేదని అర్థం. ఆమేన్. సో ఎక్కడెక్కడ రాశారు ఒకసారి ఆ వంశావళి చూడండి. ఆదికాండంలోనే 5వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఆమేన్. ఇక్కడ ఫస్ట్ ఎవరి పేరు చెప్తున్నాడు? షేతు. మరి ఆయనకంటే ముందు పుట్టినటువంటి కయ్యూను ఏమయ్యాడు ఇక్కడ? ఆమేన్. అయితే ఇంకో డౌట్ అవచ్చు, ఏబేలు పేరు కూడా లేదు కదా సహోదరుడా. ఆమేన్. ఏబేలు పేరు లేదు, ఎందుకంటే ఏబేలు పిల్లలు పుట్టకుండా చనిపోయాడు. ఆమేన్. సో కాబట్టి ఏబేలు పేరు అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కయ్యూనుకి సంతానం ఉందని బైబిల్ చెప్తోంది. ఆమేన్. సో కయ్యూను పేరు రాయాలి కదా ఇక్కడ. ఏమని రాయాలి? ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కయ్యూనుకనే రాయాల. ఆమేన్.
కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, షేతుని డైరెక్ట్గా షేతుని మెన్షన్ చేస్తున్నాడు దేవుడు. అంటే కయ్యూన్ని తప్పించాడు. అంటే కయ్యూను ఆదాము పుట్టలేదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే ఇంకో చోట దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, లూకా సువార్త 3వ అధ్యాయం. అక్కడ కూడా వంశావళి ఉంటుంది. కథ రివర్స్లో ఉంటుంది. 23వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు కుమారుడని రాయట్లా బైబిల్. చూడండి బైబిల్ ఎంత క్లియర్గా రాయబడుతుంది చూడండి. యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు ఎవరికి పుట్టాడంట? హేలీకి. హేలీ ఎవరికి పుట్టాడంట? మత్తతుకు. మత్తతు లేవీకి. లేవి మెల్కీకి. ఈ విధంగా వెళ్తా ఉంది, వెనక్కి వెళ్తుంది. యేసూరు దగ్గర నుంచి యోసేపు దగ్గర నుంచి వెనక్కి వెళ్తున్నాడు దేవుడు. వెనక్కి వెళ్తూ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే చివరికి మెతూషెల హానోకుకు, హానోకు ఎరెదుకు. 37వ వచనం చూడండి. లెమెకు మెతూషెలకు, మెతూషెల హానోకుకు, హానోకు ఎరెదుకు, ఎరెదు మహలలేలుకు, మహలేలు కెయినానుకు, కెయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. హల్లెలూయా. సో ఇక్కడ కయ్యను ఉన్నాడా? లేడు. సో షేతు ఆదాముకు. ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. సో ఆదాము ఎవరి నుంచి వచ్చాడు? దేవుని నుంచి వచ్చాడు. సో కాబట్టి ఆదాములో ఎవరి లక్షణాలు ఉంటాయి? దేవుని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఆదాములో నుంచి వచ్చినటువంటి కయ్యను, ఒకవేళ కయ్యను కనుక ఆదామును చూస్తే ఎవరి లక్షణాలు ఉండాలి? దేవుని లక్షణాలు ఉండాలి. ఆమేన్. కానీ ఎవరి లక్షణాలు ఉన్నాయి? వాడికి దెయ్యం లక్షణాలు ఉన్నాయి. అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? క్లియర్ అర్థమైపోతుంది మనకు. వాడు అపవాది సంబంధి. ఆమేన్. వాడు దుష్టుని సంబంధం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఇంకో చోట యూదా పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యూదా పత్రిక. పద్నాలుగో వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను. ఆమేన్. సో ఆదాముతో మొదలు పెడితే హానోకు ఎన్నో వాడంట? 7వ వాడని బైబిల్ చెప్తా ఉంది. సో ఒకసారి లెక్క పెడదామా? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మళ్ళీ ఆదికాండము 5వ అధ్యాయమా? ఆదికాండం 5వ అధ్యాయం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృష్టించింది. 3వ వచనం. ఆదాము షేతుని కన్నాడు. ఆమేన్. అతనికి షేతు అని పేరు పెట్టిను. ఇప్పుడు ఆదాము మొదలుకొని, ఆదాము ఫస్ట్, ఆదాము 1. ఓకే. షేతు ఆయనకు పుట్టాడు 2. ఓకే. ఆ తర్వాత షేతు ఎనోషుని కనెను 3. ఎనోషు కెయినాను కనెను 4. కెయినాను మహలేలును కనెను 5. మహలేలు ఎరెదును కనెను, ఎరెదు కనెను 6. ఎరెదు హానోకును కనెను 7. అవే సరిపోతుందా? ఆదాము నుంచి హానోక్కి 7. హానోకు 7వ వాడు. మధ్యలో కయ్యనేని. ఆమేన్. కయ్యూనుంటే ఆదాము హానోకు ఎన్నో వాడు అవుతాడు? 8వ వాడు అవుతాడు. ఆమేన్. సో క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఏ విధంగా రాపిస్తున్నాడు చూడండి. ఓకే. సో 3 చోట్ల రాశారు. 3 చోట్ల కూడా కయ్యూనికి ఆదాము వంశవాళ్ళలో చోట్లేదు. అంటే స్పష్టంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే కయ్యూను ఆదాముకి పుట్టలేదు. ఆమేన్. రైట్. సో ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం.
కయ్యూను గురించి బైబిల్ ఏం చెబుతోంది? ఏం సాక్ష్యం చెబుతుంది కయ్యూను గురించి? ఇప్పుడు వంశావళిలో చూసాం, లేడు. ఓకే, 1 యోహాను 3వ అధ్యాయం 11, 12. కయ్యూను దుష్టుని సంబంధని రాయబడింది. ఒకటో యోహాను సువార్త 1వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, 11, 12. ప్రేమింపవలనన్నది మొదటి నుండి వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉన్నదనే కదా. ఆమేన్. సో కాబట్టి కయ్యూను దుష్టుని సంబంధం అని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. సో కయ్యూను దుష్టుని సంబంధం చెప్తా ఉంది, వాడు చంపేవాడని చెప్తా ఉంది, వాడు అబద్ధికుడని చెప్తా ఉంది. సో సాతానులో ఉన్నటువంటి అన్ని లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఆదాములో ఉన్న ఒక లక్షణం కూడా వాడు లేదు, వంశావళిలో కూడా వాడు లేడు. అంటే ఇప్పుడు కయ్యూను ఎవరికి పుట్టాడంటే సర్పం ద్వారా సాతానుకు పుట్టిన వ్యక్తి. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరా, అసలు మరి వీళ్ళు ఆ సప్పరకు పుట్టినాడు కయ్యూను. ఓకే, వాడి సంతానం అంతా కూడా బైబిల్లో ఉందని ఎలా చెప్తాం? యేసుప్రభు వచ్చి ఎవరితో పోరాడుతున్నాడు? యేసుప్రభు స్త్రీ సంతానం అయ్యండి. ఓకే, ఆ సర్ప సంతానంతో పోరాడాలి. ఆ సర్ప సంతానం యొక్క తలని చెదగొట్టాలని బైబిల్లో ఉంది కదా. సో ఇప్పుడు ఆ సర్ప సంతానం అని యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అన్నాడా? సర్ప సంతానంతో ఆయన మాట్లాడా? ఓకే, ఆయన వచ్చింది దేనికోసము? తలని చిత్తగొట్టడం కోసం, సర్పం యొక్క తలని చిత్తగొట్టడం కోసం. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. అంటే ఇప్పుడు మనకేమర్థం అవుతుంది ఒకసారి చదవండి, చదివిన తర్వాత నేను వివరిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 13:38. పొలం ఏంటంట? లోకం. మంచి విత్తనములు అంటే దేవుడు వచ్చి ముందు మంచి విత్తనాలు చల్లాడు, వెనకాల దుష్టుడు వచ్చాడు, వాడు వచ్చి చెడ్డ విత్తనాలని చల్లాడని ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు. ఓకే, ఇప్పుడు ఆ ఉపమానానికి ఆయన వివరణిస్తున్నాడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు అనగా దేవుని పిల్లలై ఉన్నారు. ఆమేన్. గురుగులు దుష్టుని సంబంధులు. ఆమేన్. సో దుష్టుని సంబంధులు ఈ భూమి మీద ఉన్నారా లేదా దీన్ని బట్టి? ఆమేన్. అనగా సర్పానికి సంబంధించినటువంటి అంటే కయ్యూను సంతానం ఈ భూమి మీద ఉన్నది, సర్ప సంతానం ఈ భూమి మీద ఉన్నది యేసుప్రభు వచ్చేటమ్మకి. ఓకే, అందుకోసం ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, రాజ్య సంబంధులు ఉన్నారు, అలాగే దుష్టుని సంబంధులు ఉన్నారు. మరి ఈ దుష్టుని సంబంధులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆమేన్. గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తింది ఎవరంట? శత్రువైన అపవాది. హల్లెలూయా. సో దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. సో దేవుని యొక్క విత్తనాలు మాత్రమే కాదు, సర్ప సంతానం అంటే దుష్టుని సంబంధించిన విత్తనాలు కూడా ఈ భూమి మీద ఉన్నాయి, భూమిలో ఉన్నాయి. ఎవరు నాటారు ఆ విత్తనాలు అంటే అపవాది నాటాడు, శత్రువు నాటాడు అని చెప్పి క్లియర్గా యేసుప్రభు చెప్తున్నాడు. ఆమేన్. సో కాబట్టి సర్ప సంతానం అనేది ఉన్నది. దేవుని సంతానం ఎలాగున్నదో సర్ప సంతానం కూడా ఈ భూమి మీద ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు యేసుప్రభు ఎవరితో పోరాడుతున్నాడు? ఆమేన్. ఒకసారి చూడండి, ఆయన ఏమన్నాడు యేసుప్రభు? అలాగే బాప్తిస్మ యోహాను కూడా ఏమంటున్నాడు? మీరు సర్ప సంతానం అంటున్నాడు. ఆమేన్. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవడు అంటున్నాడు. ఎవరిని చూసి మాట్లాడుతున్నాడు ఆయన? అడవిలో ఉన్న పాములు చూసి మాట్లాడట్లా. ఆమేన్. మనుషులను చూసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. అనగా మనుషుల్లోనే సర్ప సంతానం ఉన్నది, అలాగే మనుషుల్లోనే దేవుని సంతానం కూడా ఉన్నది. ఆదాము సంతానం ఉన్నది, సర్ప సంతానము ఉన్నది. ఆమేన్.
సో కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, సర్ప సంతానం అనేది ఈ భూమి మీద ఉన్నది. సర్ప సంతానం అంటే పాము పిల్లలు కాదు. ఓకే, మనుషుల్లోనే సర్ప సంతానం ఉన్నది. దుష్టుని సంబంధులు ఉన్నారు అనగా దేవునితో వాళ్ళకి ఎలాంటి సంబంధము ఉండదు. ఆమేన్. అలాగే యేసు ప్రభు ఒకసారి ప్రజలందరితో కూడా కూర్చొని ఆ టెంపుల్లో, ఆ మందిరంలో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఓకే, మాట్లాడుతుంటే ఆ మాట్లాడేటప్పుడు అందరూ వింటున్నారంట, ఆయన అందరితో మాట్లాడదు. కానీ ఆయన ఎదిరించింది ఎవరో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు. ఆమేన్. సో యేసు ప్రభువుని క్వశ్చన్ చేసింది ఎవరు? నమ్మకుండా అందరితో మాట్లాడుతున్నాడు, అందరూ నమ్ముతున్నారు. కానీ ఎవరు నమ్మట్లేదనంటే శాస్త్రులు, పరిసయ్యులు మాత్రమే నమ్మట్లా. ఆమేన్. సో శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకు నమ్మట్లేదంటే ఆయన ఇంకా కిందకు చదివితే మనం చెప్తున్న యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. కిందకు చదివితే ఆయన ఏమంటాడంటే, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి ఏదైతే క్రియలు చేశాడో మీరు కూడా అవే క్రియలు చేస్తాను అంటాడు ఆయన. యేసు ప్రభు అన్నాడు లేదా? ఓకే, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది క్రియలు చేస్తూ ఉన్నారు. ఓకే, కాబట్టే మీకు నాలో పాలు లేదన్నాడు ఆయన. ఆమేన్. ఎవరిని చూసి? శాస్త్రులు, పరిసయ్యులను చూసి. సో మనుషులను చూసి ఆయన ఏమంటాడంటే సర్పసంతానం అంటాడు. మనుషులు చూసి ఆయన ఏమంటాడు? మీరు అపవాది సంబంధులు అంటున్నాడు. ఆమేన్. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానం అంటున్నారు. ఆమేన్. సో అబ్రహాము సంతానం అంటే అబ్రహాము సంతానం అని చెప్పి అంటే అబ్రహాము ఏ విధంగా ఓకే నన్ను చేర్చుకున్నాడో మీరు కూడా నన్ను చేర్చుకోవాలి ఆ విధంగా. కానీ మీరు నన్ను తిరస్కరిస్తున్నారు, మీరు నన్ను గుర్తించట్లా. అబ్రహాము దగ్గరికి నేను వెళ్ళా అని చెప్పాడు యేసు ప్రభు. ఏమన్నాడు? నేను అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాము నన్ను చూసి మిక్కిలి సంతోషించాడు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఏం చేయాలి? నిజంగా అబ్రహాము సంతానం అయితే సంతోషించాలి. కానీ మీరు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, కాబట్టి మీరు అబ్రహాము సంతానం కాదు, మీరు అపవాది సంతానం అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? లేదు లేదు లేదు, మేము వ్యభిచారానికి పుట్ల. చూడండి, మీరు అబ్రహాము సంతానం కాదంటే, మీరు అపవాది సంతానం అంటే, ఇప్పుడు వెంటనే ఏమంటున్నారు తెలుసా? మేము వ్యభిచారానికి పుట్టిన వాళ్ళం కాదు, మా తండ్రి దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏదైనా తోటలోకి పోయారు. అంటే ఈ స్టోరీ ఆమేన్, అవ్వ ఆ సర్పంతో పాపం చేసి సర్పసంతానాన్ని కన్నది. కయ్యను అనేవాడు సర్పసంతానం అన్నటువంటి ఈ బోధ ఏదైతే ఉందో ఇది కొత్తగా వచ్చింది కాదు. బైబిల్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, యూదులకు ఆ విషయం తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమంటారు వెంటనే, కాదు కాదు, మేము ఆ విచారం వల్ల పుట్టిన వాళ్ళు కయ్యను సంతానం కాదు, మేము దేవుని సంతానం అనగా ఆదాము ద్వారా మేము వచ్చిన వాళ్ళం అని చెప్పి వాళ్ళు వెంటనే దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆమేన్. అంటే వాళ్ళకి ఆ ఏదైనా తోటలో ఏం జరిగిందో అవ్వకి సర్పానికి మధ్య అవగాహన ఉంది. ఆమేన్. ఎట్ట జీవిత సహోదరుడా అవగాహన ఉంది అని అంటే పౌలు గారు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. పౌలు గారు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో పౌలు గారు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులు 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా యేసుక్రీస్తుకి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని కానీ చూడండి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? కన్యక ప్రధానం పెళ్లి చేశాను ఓకే అని చెబుతూ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదైనా తోటలోకి వెళ్తున్నాడు ఆయన. ఆమేన్. సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. ఆమేన్. అంటే అక్కడ ఏం జరుగుతోంది? భార్యాభర్తలకి మధ్య సంబంధాన్ని ఆయన చెబుతూ ఆమేన్ మళ్ళీ సర్పం గురించి అవ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో ఒక్కటే కన్యకగా నేను మీకు క్రీస్తుకి ఇచ్చాను, కానీ నేను ఒకదాని గురించి భయపడుతున్నా. ఆమేన్. ఏంటా భయం అని అంటే సర్పం ఏ విధంగా అవ్వను మోసపుచ్చిందో, అంటే ఏ విధంగా మోసపుచ్చింది అవ్వని?
మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాడు భార్యాభర్తల మధ్యటువంటి ఆ రిలేషన్లో వాడు దూరాడు. దూరి వాడు తన సొంత విత్తనాన్ని వేశాడు, అనగా వ్యభిచారం ఆమెతో చేశాడు. అలాగే అపవాది క్రీస్తు వధువునటువంటి మిమ్మల్ని కూడా చెరుపుతాడేమో అని పౌలు గారు భయపడుతున్నాడు. అంటే పౌలు గారికి ఆ ఏదైనా తోటలో అవ్వకి సర్పానికి మధ్య ఏం జరిగిందో అవగాహన ఉంది. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, సర్పసంతానం అనేటువంటి ఈ సిద్ధాంతం ఏదంటే ఈ బోధ అనేది అది బైబిల్లో ఉన్న బోధ అన్నది. సో కాబట్టి ప్రియ సోదరి, ఇది అబద్ధ బోధ కాదు, ఇది సత్యము. ఎందుకంటే ఇప్పటికీ కూడా సర్పసంతానం మన మధ్యలో ఉన్నారు. వాళ్ళకి దేవునితో ఎలాంటి సంబంధము లేదు. వాళ్ళు పైకి చూడడానికి ఎలా కనపడతారు? భక్తిపరులా కనపడతారు. వాళ్ళు లోకంలో తిరిగేవాళ్ళు కాదు, వాళ్ళు భక్తిపరులే. ఎందుకంటే కయ్యను చూస్తే కయ్యను ఏం చేస్తూ ఉన్నాడు? కయ్యను భక్తిపరుడే. కయ్యను ఆరాధన చేస్తూ ఉన్నాడు, కయ్యను బలిస్తూ ఉన్నాడు, అర్పణ చేస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. సో దేవుడిని సంతోషపెట్టాలని, దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని అతను తాపత్రయపడుతూ ఉన్నాడు, బలిపీఠం కట్టాడు. సో ఇదంతా ఎందుకు చేశాడనంటే దేవుడిని మెప్పించడం కోసం, దేవుడి మీద అతనికి ఆసక్తి ఉంది కాబట్టి. కానీ ఆ ఏబేలు కయ్యను తిరస్కరించబడ్డాడు. దానికి కారణం ఏంటంటే కయ్యనంట దేవునికి ఇష్టమైన రీతిలో ఆరాధన చేయట్లేదంట. వాడికి ఇష్టమైన రీతిలో ఆరాధన చేయాలనుకుంటున్నాడంట. అంటే కయ్యను దేవుణ్ణి సంతోషపరచడానికంటే కూడా తన సాటిస్ఫాక్షన్ కోసం ఆరాధన చేస్తున్నాడంట. అర్థమైందా? అంటే మత సంబంధులకి నిజంగా దేవుని పిల్లలకి మధ్య తేడా. హల్లెలూయా. సో మత సంబంధులు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వస్తారు. అసలు టెన్షన్గా ప్రతి దానిలో కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎన్ని చేస్తారు. కానీ ఎన్ని ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఆత్మతృప్తి కోసం చేస్తారు, అంతేగాని దేవుడు సంతోషపరచడం కోసం కాదు. నేను క్రమంగా ఆరాధనకు వస్తే దేవుడు సంతోషపడతాడు, దేవుడు రమ్మన్నాడు, సో దేవుడు సంతోషపడతాడు అన్న ఉద్దేశంతో రాడు. నేను ఆదివారం పోకపోతే నాకు ఏదో వెలితిగా ఉంటుంది, ఏదో తప్పు చేసిన భావన కలుగుతూ ఉంటుంది కాబట్టి వెళ్ళాలా అంటే వాడి సాటిస్ఫాక్షన్ కోసమే ఆరాధన చేస్తున్నాడు తప్ప దేవుడిని సంతోషపెట్టడం కోసం కాదు. సో కయ్యను కూడా బలిపీఠం కట్టాడు. తన సొంత చేతులతో కష్టపడి తీసుకొచ్చినటువంటి ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్పించాడు. అర్పించి ఇప్పుడు ఏమంటాడంటే నా అర్పణ స్వీకరించు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏబేలును చూసి ఏబేలు అర్పణ స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు ఏబేలు అర్పణ అని అంటే ఏబేలు దేవుడు ఏ విధంగా అర్పించాలని కోరుకున్నాడో అర్పణని ఆ విధంగా అర్పించాడు. సో ఏబేలు అర్పించినటువంటి అర్పణ విధానం అనేది దేవుడికి ఇష్టమైంది, దేవుడు అనుకున్న విధానం అది. సో కాబట్టి ఆ విధానంలో ఇప్పుడు ఏబేలు వచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవుడికి సంతోషమైంది ఏబేలులో, కాబట్టి ఏబేలుని అంగీకరించాడు. కానీ కయ్యను కూడా వచ్చాడు, కయ్యను కూడా బలిపీఠం కట్టాడు, కయ్యను కూడా తన సొంత కష్టార్జితంలోంచి ఫలం తీసుకొచ్చి పెట్టాడు, అందంగా డెకరేట్ చేశాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని అంటే వాడి సంతోషం కోసం. సో ఇంత చేశాం కాబట్టి దేవుడు నన్ను అంగీకరించాల్సిందే, అంగీకరించక ఏం చేస్తాడు? సో కాబట్టి వాడి బలిపీఠం కరెక్ట్గా ఉందా? నాలుగు మూలలు కరెక్ట్గా ఉండాలి, హైట్ కరెక్ట్గా ఉండాలా, వెడల్పు కరెక్ట్గా ఉండాలి, అన్నీ చూశాడు. ఆ తర్వాత పళ్ళు ఇలా పెడితే అందంగా లేదు అని చెప్పి మళ్ళీ సర్దుతున్నాడు, వాటిని పూలు తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు బాగుందని చెప్పి అనుకున్నాడు. ఏంటి ఇదంతా? వాడికి ఇష్టమైన రీతిలో ఆరాధన చేస్తున్నాడు వాడు. అంతేగాని ఈ ఆరాధన అనేది దేవుడికి ఇష్టం లేదో వాడు పట్టించుకోవట్లా. తన సొంత సాటిస్ఫాక్షన్ కోసం, తన సొంత తృప్తి కోసము వాడు ఆ బలిపీఠాన్ని డెకరేట్ చేసి దేవుడికి ఆరాధన చేస్తా. ఇప్పుడు ఏమంటున్నాడంటే నా ఇష్టానుసారంగా నేను ఆరాధన చేశాను కాబట్టి నువ్వు నన్ను అంగీకరించాల్సిందే అంటున్నాడు. దేవుడు వచ్చి కాదురా, ఏబేలు అర్పణ, ఏబేలు విధానాన్ని అది నాకు కావాల్సింది. ఆ విధంగా అర్పిస్తే నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఆ విధంగా అర్పించు, నేను నిన్ను అంగీకరిస్తాను అని చెప్పాడు. చెప్పినా కూడా వాడేమన్నాడు? నేను చేయను, నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఆరాధిస్తా, నువ్వు అంగీకరించాల్సిందే డిమాండ్. కానీ ఏబేలు సంగతి ఏంటి అంటే ఏబేలు దేవునికి ఇష్టమైన రీతిలో ఆరాధించాడు, దేవుని సంతోషపెట్టడానికి ఆరాధించాడు.
కానీ కయ్యను తన సంతోషం కోసం ఆరాధించాడు తప్ప దేవుని సంతోషపెట్టాలన్న ఆలోచన వాడికి లేదు. కాబట్టే కయ్యను తిరస్కరించబడ్డాడు. ఈరోజు కూడా మత సంబంధమైన వ్యక్తులు ఆ విధంగానే ఉంటారు. సర్పసంతానం అంతా కూడా ఆ విధంగానే ఉంటారు. ఈరోజు సంఘశాఖల్లో అనేక మంది ఏం చూస్తున్నారు? అందమైనటువంటి గోపురాలు కడుతున్నారు. ఓకే, అందమైనటువంటి బిల్డింగ్లు ఉండాలి. ఇప్పుడు ఏం చూసినా చక్కగా అందంగా ఉండాలి, మెరిసిపోతూ ఉండాలి. యూట్యూబ్ చూడండి ఎలా ఉంటాయి వీడియోలు, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే, అందంగా ఉంటాయి. తప్పుగా తప్పంటలా, కానీ వాళ్ళు దాని మీద ఫోకస్ పెడతారు. ఓకే, వాళ్ళు చెప్పే బోధ కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళు చెప్పేది బైబిల్లో ఉందా లేదా, సో వాళ్ళు చేసుకొచ్చిన సిద్ధాంతం అనేది దేవునికి అనుకూలంగా ఉందా లేదా, బైబిల్కి అనుకూలంగా ఉందా లేదా అన్నది అనవసరం. ఓకే, వాళ్ళకి అందంగా ఉండాలి, అందంగా కనపడాలి, ఎక్కువ మంది రావాలి. ఆమె ఇదే వాళ్ళ లక్ష్యం, అంతే తప్ప మనం బోధించే బోధ బైబిల్లో ఉందా లేదా, మనం బోధించే బోధ దేవునికి ఇష్టమైందా కాదా, ఆమేన్, అసలు ఇది దేవుడికి ఇష్టమైన భక్తే కాదా అనే విషయం వాడు పట్టించుకోడు. వాడికి కావాల్సిందంతా వాడి సాటిస్ఫాక్షన్ కోసం చేస్తూ ఉంటాడు అంతా. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పటికీ కూడా సర్పసంతానం ఈ భూమి మీద ఉన్నది. ఆమేన్. సో వాళ్ళు చివరికి ఏమైపోతారు అని అంటే దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. సో చివరి వరకు ఆయన దోతలు వచ్చేమన్నారు, అయ్యా ఇది దుష్టుడు చేశాడు కాబట్టి ఈ మొలకలు వచ్చినాయి, అవి కూడా ఓకే పీకేయమంటావా అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, అరే కాదు, ఒకవేళ మీరు గురుగులు పీకేయబోయి గోధుమలు కూడా పీకేస్తారేమో. సో కాబట్టి నేను ఒక్క గోధుమను కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నాకు అప్పగించిన వారిలో నేను ఒక్కడిని కూడా కోల్పోను, ప్రతి ఒక్కడిని కూడా సంపాదించుకుంటాను. ఆమేన్. అందుకోసమే ఎదగనిస్తే ఎదగని, ఆమేన్, తింటే తిన్నాయి. ఓకే, గురుగులు ఉన్నారు, సర్పసంతానం ఉంది, వాళ్ళు కూడా దేవునితో ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ చివరిదాకా రాని అని చెప్పి ఆయన చివరి వరకు వెయిట్ చేస్తున్నాడు. కోతకాలం వరకు వెయిట్ చేస్తున్నాడు. ఆ కోతకాలం ఇదే. హల్లెలూయా. సో ఇప్పుడు రెండు కూడా పరిపక్వానికి వస్తున్నాయి. ఆమేన్. సర్పసంతానం పరిపక్వానికి వస్తూ ఉంది, అలాగే దేవుని సంతానం గోధుమలు కూడా పరిపక్వానికి వస్తున్నాయి. సో ఎలా చెప్తాం? ఎందుకు ఆయన ఎదగరిస్తూ ఉన్నాడు అంటే, ఆయన ఏమంటున్నాడంటే మీరు డిస్టింగ్విష్ చేయాలి అని అంటే, ఇది గోధుమ ఇది గురువు అని చెప్పి తేడా కనుక్కోవాలంటే మొక్కగా ఉన్నప్పుడు మీరు కనుక్కోలేరు. రెండు మొక్కలు కూడా ఒకేలాగా ఉంటాయి, ఆకులు సేమ్ ఉంటాయి, ఓకే, కాండం సేమ్ ఉంటుంది, వేర్లు సేమ్గా ఉంటాయి, తేడా తెలియదు. ఆమేన్. మరి దేని బట్టి తేడా తెలుస్తుంది అంటే మీరు ఫలాలను బట్టి తేడా తెలుసుకుంటారు. హల్లెలూయా. సో కాబట్టి గోధుమల ఫలాలు వేరు, గురుగుల ఫలాలు వేరు. సో కోతకాలంకి వచ్చేసరికి అనగా అంత్య దినాలకు వచ్చేసరికి ఈ రెండు కూడా క్లియర్గా కనపడుతుంటాయి ఇక తేడా. హల్లెలూయా. సో ఎవడు సర్పసంతానం, ఎవడు దేవుని సంతానం, దేవుడికి ఇప్పుడు క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన కోత కొట్టడం మొదలు పెడతాడు. హల్లెలూయా. సో ఫస్ట్ ఎవరిని కోస్తున్నాడు? ఆయన గురుగుల్నే. సో ఫస్ట్ కోసి ఎవరిని కట్టకడుతున్నాడు? గురుగుల్నే. ఆమేన్. అలాగే ఈరోజు కూడా అంతేదేనా, ఎవరు కట్టలు కట్టబడుతూ ఉన్నారు, ఎవరు ప్రపంచ సమాఖ్య రూపంలో అందరూ కూడా కట్టలు కట్టబడుతూ ఉన్నారు, ఒక దగ్గరకు వచ్చి కట్టుకుంటున్నారు. మేమందరం ఒకటే, మనందరం కలిసి పని చేద్దాం, కలిసి భక్తి చేద్దాం, కలిసి ఉందాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు. సంఘశాఖలన్నీ కూడా ఏకమవుతున్నాయి. అవేంటంటే గురుగులు కట్టబడుతూ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఏకమవుతున్నారంటే కాల్చబట్టడానికి ఏకమవుతున్నారు. హల్లెలూయా. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు దేవుడు తన గోధుమల్ని తీసుకెళ్ళి కొట్లో పెట్టే సమయంలో మనం ఉన్నాం. ఆమేన్. సో కాబట్టి ఈ రోజుల్లో ఏదో ఒక రోజు మనం కొట్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఆమేన్. దానికంటే ముందుగా ఏం జరగాలంటే సంఘశాఖలన్నీ కూడా ఏకమవ్వాలి. అది జరుగుతూ ఉంది. సో కాబట్టి నెక్స్ట్ మన వంతు. ఆమేన్. మనల్ని కోసి మన ధాన్యం తీసుకొని వచ్చి ఆ గోధుమలన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆయన కొట్టులో పోస్తాడు. ఆమేన్. అనగా పరలోకానికి ఆయన తీసుకెళ్ళబోతా అన్నాడు. అనగా ఎత్తపాటు దగ్గరలో ఉంది. కాబట్టి ఈ సోదరి సోదరులారా, సర్పసంతానము, దేవుని యొక్క సంతానం ఏ విధంగా ఈ భూమి మీద ఉందో, ఆదాము సంతానం ఏ విధంగా భూమి మీద ఉందో, అలాగే సర్పసంతానం కూడా ఈ భూమి మీద ఉన్నది. ఈ రెండు కలవటం దేవునికి అసలు ఇష్టం ఉండదు. ఆమేన్. సో అందుకోసమే అసలు జలప్రళయం ఎందుకు వచ్చింది తెలుసా? ఆమేన్. జలప్రళయం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆమేన్. సో దేవుడు ఎప్పుడు కోప్పడ్డాడు తెలుసా? ఆయన కయ్యను ఒక చోటకి వెళ్ళిపోయాడు, ఒకవైపుకి వెళ్ళిపోయాడు. సో ఆదాము సంతానంగా షేతు, ఓకే, మహలేలు, వీళ్ళందరూ కూడా ఒకవైపుకి వెళ్ళిపోయారు. వీళ్ళంతా దూరంగా చెరొక వైపు బతుకుతూ ఉన్నారు. సో వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళకి పిల్లలు పెట్టారు, వీళ్ళకి పిల్లలు పెట్టారు. ఓకే, వీళ్ళు కూడా
కొన్ని నగరాలను నిర్మించుకొని లేదా పట్టణాలు వీళ్ళ జీవన విధానం వీళ్ళు జీవిస్తున్నారు. కయ్యూను పట్టణాలు కడుతున్నాడు, గోపురాలు కడుతున్నాడు, వీడి పని వీడి చేస్తూ ఉన్నాడు. ఓకే, కొంతకాలానికి వాళ్ళందరూ వేరువేరుగా ఉన్నారు. కొంతకాలంకి వచ్చేసరికి వీళ్ళిద్దరూ దగ్గరకు వచ్చారు. వీళ్ళు పెరిగి 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 విస్తరించి వీళ్ళు ఒక చోటకు వచ్చారు. అప్పుడు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. ఆమేన్. చూసుకున్నప్పుడు ఇప్పుడు బైబిల్ ఏం రాబడిందంటే, నరుల కుమార్తెలు చక్కని వారని, ఓకే, దేవుని కుమారులు చూచి, హల్లెలూయా, ఏమనుంది అక్కడ? దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూశారంట. ఆమేన్. చక్కగా ఉన్నారంట వాళ్ళు. ఓకే, చూసి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి తీసుకుపోయారు. ఓకే, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా ఆత్మ నరులతో ఎప్పుడు కూడా వాదించదు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఆయన చూశాడు, వీళ్ళిద్దరికి పుట్టిన సంతానం చూశాడు. వాళ్ళు పెద్ద జైంట్ లాగా ఉన్నారు. ఓకే, గొల్లియాతు లాంటి ఆకారం. ఓకే, సో వీళ్ళందరూ ఎవరనంటే దేవుని సంతానమైనటువంటి ఆదాము సంతానానికి, ఆమేన్, అలాగే కయ్యూను సంతానం, సర్ప సంతానమైనటువంటి కయ్యూను సంతానానికి పుట్టిన వీళ్ళు. నరుల కుమార్తెలు ఎవరనంటే కయ్యూను సంతానమై ఉన్నారు. ఆమేన్. దేవుని కుమారులు ఎవరనంటే ఆదాము సంతానమై ఉన్నారు. ఆమేన్. సో వీళ్ళిద్దరు కూడా వేరు వేరు అయిపోయిన వాళ్ళు ఒక చోటకు వచ్చేసరికి కలిశారు. ఇప్పుడు చూస్తే ఈ నరుల కుమార్తెలు, కయ్యూను కుమార్తెలు ఎలా ఉన్నారంటే ఫుల్గా మేకప్లు వేసి, ఆమేన్, లిప్స్టిక్లు వేసి, ఐలాష్లు వేసి, ఓకే, సో అర్ధరంగంగా డ్రెస్సులు వేసి, ఫ్యాషన్ డ్రెస్సులు వేసి తలతల మెరుస్తూ ఉన్నారు వాళ్ళు. ఆమేన్. సో దేవుని కుమారులు, ఆదాము కుమారులు చూస్తేనేమో, వాళ్ళ కుమార్తెలు చూస్తేనే మట్టి పూసుకొని, ఆమేన్, గొర్రెలు కాసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, ఓకే, వీళ్ళందరూ నార్మల్గా సాదాసీదాగా ఉన్నారు. అప్పుడు అవతల వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి అబ్బా ఏమున్నారా వీళ్ళని చెప్పి, ఆమేన్, సో వీళ్ళు పెళ్లి చేసుకోవాలని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు కోపం వచ్చింది. ఆమేన్. ఆయన ఏమంటాడంటే, నా ఆత్మ ఎల్లప్పుడు నరులతో వాదించదు. వీళ్ళ యొక్క హృదయాన్ని చూస్తే, అప్పటికి ఆయన చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ పుట్టినా సరే వీళ్ళని చక్కగా ఉంటారని చూస్తే, ఆ పుట్టిన వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళ హృదయ ఆలోచన ఎప్పుడు కూడా దుష్టత్వం, బలాత్కారంతో నిండి ఉందంట. ఆమేన్. కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళని నాశనం చేయాలా? ఆమేన్. సో ఎందుకు జలప్రళయం వచ్చింది? ఎందుకు దేవుడు అంతమందిని ఒకేసారి నాశనం చేశాడు? ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి 8 మందిని రక్షించడం అంటే మామూలు విషయమా? చిన్న విషయం కాదు అది. అంత పెద్ద నన్ను ఎందుకు తీసుకోడు దేవుడు అని అంటే, సర్పసంతానం దేవుని సంతానం ఏకమైంది అక్కడ. అది దేవుడికి నచ్చదు. ఎప్పుడు కూడా వేరువేరుగానే ఉండాలి. ఆమేన్. సో కాబట్టి జలప్రళయం వచ్చింది. ఈరోజు జలప్రళయం తర్వాత కూడా ఆ సంతానం కంటిన్యూ అయింది. ఆమేన్. బైబిల్లో స్పష్టంగా రాశారు. ఏమన్నా సారంటే, ఈ నెఫీలు అనేవాళ్ళు, ఈ జైంట్ లాగా ఉండేవాళ్ళు, పెద్ద ఎత్తుగా ఉండేవాళ్ళు, వీళ్ళు జలప్రళయానికి ముందు ఉన్నారు, తర్వాత ఉన్నారని రాశారు. ఆమేన్. అంటే ఏదో రకంగా ఆ సర్పసంతానం యొక్క విత్తనం అనేది జలప్రళయంలో దాచబడి అది బయటకు వచ్చి మరలా విస్తరించడం ప్రారంభమైంది. ఆమేన్. సో ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు ఎవరనంటే ఈ రెండు మిక్స్ అయి ఉన్న మనుషులు మళ్ళీ మిక్స్ అయిపోయారు. దేవుడు వాళ్ళు కలిశారనే జలప్రళయం తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ కలిశారు. సో కాబట్టి ఇప్పుడు మరలా దేవుడు వేరు చేయబోతున్నాడు. మరలా వేరు చేసి అగ్ని చేతి కాల్చబోతున్నాడు ఆయన. ఆమేన్. సో ఈసారి ఏం చేస్తాడంటే, దేవుని పిల్లల్ని తీసుకొని వెళ్ళి పరలోకంలో పెట్టి ఆయన దగ్గర పెట్టుకొని ఇక ఆ సర్పసంతాన్ని ఎవరికి ఎప్పటికీ కూడా ఆయన నాశనం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి సర్పసంతానం అనేది నిజము. సర్పసంతానానికి ఎవరంటే మనుషులోనే ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో ఉన్నారు, యోహాను కాలంలో ఉన్నారు. ఆమేన్. సో అబ్రహాం కాలంలో ఉన్నారు, ఇస్సాకు కాలంలో ఉన్నారు, యాకోబు కాలంలో కూడా ఉన్నారు. యాకోబు సొంత అన్నే ఏసావు. అతను ఎవరంటే అతను సర్పసంతానమై ఉన్నాడు. ఆమేన్. సో ఎందుకు వీళ్ళిద్దరు కలిసి పుడుతున్నారు అని అంటే, జలప్రళయం తర్వాత మళ్ళీ మిక్స్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఒకే తండ్రి కానీ ఒకడు సర్పసంతానం, ఒకడు దేవుని సంతానం. ఆమేన్. సో ఆ విధంగా ఈ రెండు విత్తనాలు ఇప్పుడు కలిసి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చివరి దినానికి వచ్చాం, చివరి దశకు వచ్చాం, కోత సమయానికి వచ్చాం. కాబట్టి దేవుడు తన పిల్లల్ని పరలోకానికి తీసుకెళ్ళి సర్పసంతానాన్ని అగ్గిలో వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, సర్పసంతానం అనేటువంటి బోధ అది అబద్ధ బోధ కాదు, అది బైబిల్లో ఉన్న బోధ అయినది. ఆమేన్. కయ్యూను దేవుని కుమారుడని బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. ఆమేన్. సో కయ్యూను లక్షణాలు చూస్తే అన్నీ కూడా సర్పానికి లేదంటే అపవాది సంబంధించిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి కయ్యూను సర్పసంతానమైనాడు.
ఆమేన్. సో ఈరోజు వాడి సంతానం ఈ భూమి మీద ఉన్నది. సో వాళ్ళందరూ కూడా శపించబడిన వాళ్ళని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్లు వచ్చి సమయం